మిత్రులు ఆరోగ్యాభిలాషులందరికీ నమస్కారం. మిత్రులారా, మనం గోమయాన్ని గోమూత్రాన్ని ఇట్లా ఘనజీవామృతం చేసుకోవడం, ఇప్పటికే మనం కావాల్సిన మిత్రులకి ఘనజీవామృతం ఎవరికి కావాలో వాళ్ళందరికీ కూడా ఇవ్వడం. ఈ మధ్య కాలంలో ఒక 2 క్వింటాలు సోదరమణికి పంపించడం, తర్వాత ఒక 50 కిలో మిత్రుడికి పంపించడం ఇలా జరుగుతాం. ఘనజీవామృతం కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే నేను మీ అందరికీ పంపించే ప్రయత్నం చేస్తాను. చాలా మంది మిత్రులకి ఏంటంటే మీ దగ్గర గేదెలు ఉన్నాయా, హెచ్ఎఫ్ ఉన్నాయా, జెర్సీలు ఉన్నాయా? లేవండి. దేశవాళీ గోవులు ఏవైతే ఉన్నాయో ఆ గోమయంతో మనం ఘనజీవామృతం తయారు చేసుకోవడం జరుగుతుంది. వాటితో పాటు మనం పిడకలు కూడా తయారు చేసుకుంటా ఉన్నాం. ఇది అయితే మేము రెగ్యులర్ గా వాడుకోవడానికి, తర్వాత దంత ద్రావణం తయారు చేసుకోవడానికి ఈ పిడకలు మేము వాడుకోవడం. కొంతమంది అగ్నిహోత్రానికి అడుగుతా ఉన్నారు. అగ్నిహోత్రానికి కావాల్స్తే సపరేట్ గా చేస్తా ఉన్నామండి, చక్కగా రౌండ్ గా నాపరాయి మీద చేస్తా ఉన్నాము. లేదు మేము రెగ్యులర్ గా వంట ఏదైతే ఉన్నాయో పదార్థాలు తయారు చేసుకోవడానికి పిడకలు చేయడం. ఈ రోజున అదే అంటారు గోమయం ఏదైతే ఉందో ఇది అద్భుతం. దీన్ని ఎన్ని విధాలుగా ఉపయోగించుకోవాలి అని చెప్పే గురువు గారు విజయరామ్ గారు కావచ్చు, రాజదీక్షిత్ గారు కావచ్చు, గోమయం గురించి చాలా అద్భుతంగా చెప్తూ ఉంటారు.